మూడోసారి శుభోదయం. ఇవి 5. ఇందులో ఇదేమో అగ్ని, ఇదేమో వాయువు, ఇది ఇవి ముద్రలుగా వేసినప్పుడు వాయు ముద్ర ఇలా పెట్టి చిన్న ముద్ర. ఓకే, నెక్స్ట్ వర్ణముద్ర. వర్ణముద్ర వాయు పృథ్వీ ముద్ర, ఆకాశ ముద్ర, వాయు ముద్ర, అగ్ని ఒకటి మిగిలిపోయింది కాబట్టి అగ్ని. ఇవి ముద్రలు. బీజాక్షరాలు ఏంటి? ఇది సోహం, ఓం, హం, యం, రం, వం, లం. ఏది కలర్స్ కూడా తెలుసుకుందాం, సరేనా? మూలాధారము రెడ్ కలర్. నేను చెప్పినప్పుడు రెడ్ ఊహించుకోండి అంటే రెడ్ ఊహించుకోండి. భూమి తత్వం దగ్గర భూమి రెడ్గా ఉంటుంది, రెడ్ సాయిల్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆరెంజ్ రంగు లోపల నీరున్నాయని గుర్తుంచుకో. అట్లా అనుకోండి ఊరికి కొంచెం. నెక్స్ట్ వచ్చేసరికి అగ్నితత్వం. అగ్నితత్వం వచ్చేసరికి ఎల్లో రంగు. నెక్స్ట్ ఏ రంగు? గ్రీన్ కలర్. గ్రీన్గా ఉండాలి. ఇప్పుడు ఈ హార్ట్ రెడ్గా ఉంటే డేంజర్ కాబట్టి గ్రీన్గా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి బ్లూ కలర్. ఇది ఇది బ్లూ నీలకంఠం. ఇది ఇండిగో కలర్. ఇండిగోని మన ఇండిగో ఫ్లైట్ ఉంటుంది కదా, ఆ టైపు ఇండిగో ఫ్లైట్ టైపు. అది బ్రింజాల్, లైట్ బ్రింజాల్ టైపు. ఇండిగో అని తెలుగులో ఏమంటారు? భూదారం. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతమైన తెలుపు ఉంచుకోవచ్చు. ఇంకా నేను వేరే కూడా చెప్తాను కానీ తెలిపే ఉంచుకోండి. ఓకేనా? క్లియరా? మళ్ళీ ఒకసారి చెప్తాను. ముందు ఫస్ట్ మూలాధారం రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో, తర్వాత గ్రీన్, బ్లూ, ఉదాహరణకు వైట్. సోహం, ఓం, హం, యం, రం, వం, లం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి తత్వాలని యాక్టివేట్ చేస్తున్నాం. ఎట్లా యాక్టివేట్ చేస్తున్నాం? జబర్దస్త్గా యాక్టివేట్ చేస్తున్నాం. జబర్దస్త్గా యాక్టివేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక వస్తువు ఇలా కొడితే అది కూడా కదిలింది అనుకో, నేను మెల్లగా కొడితే కదలకపోవచ్చు. ఇప్పుడు దీన్ని చూసారా, కదిలిందా లేదా? అది నేను కొట్టింది డబ్బాని, అది ఇప్పుడు కదిలిందా లేదు కదా. దానికి సమానమైన ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడే కదులుతుంది. దాన్ని ఏమంటాము? రెజోనెన్స్ అంటాము. ఏమంటాము? ఎప్పుడు కూడా అంతే. వైబ్రేషన్ ఒకటి కదిలినప్పుడు ఇంకొకటి కదిలితే దానికి సమానమైన ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు కదిలింది ఒక్క సెకండ్కి, సైకిల్స్ పర్ సెకండ్ హర్ట్జ్ అంటారు. ఈ రెండు సమానమైనప్పుడు ఏమైపోతుందంటే రెండు కదులుతాయి. అప్పుడు శక్తి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనము రాజయోగంలో ఏం చేస్తాం? రాజయోగం అనేటటువంటిది జబర్దస్త్గా యాక్టివేట్ చేసేది. అయితే శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే జబర్దస్త్గా యాక్టివేట్ చేయి, కానీ నన్ను పెట్టుకొని చెయ్యి అని చెప్పి అన్నాడు. అందుకోసం మనం నమ శివాయ లాంటిది పెట్టుకుని చేస్తాం. దేవుడు మనం ఏం చెప్పుకున్నాం? రాజయోగంలో చివరిగా నన్ను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అన్నాడు భగవంతుడు. అదే మనం దృష్టిలో పెట్టుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడేంటి, మనకు ఈ ఫ్రీక్వెన్సీకి ఏం చేస్తున్నాం? మనం ఆ ముద్రని ఆ ప్లేస్లో ఆ ఫ్రీక్వెన్సీలో పలుకుతాం. ఉదాహరణకి అన్నిటికంటే కిందే వస్తుంది మూలాధారం. మూలాధారానికి అక్షరం ఏంటి? లం. అది బాగా పిలుచుకోవాలి. ఎంతసేపు అనగలిగితే అంత. అది అంటున్నప్పుడు ఏం ఊహించుకోవాలంటే ఎరుపు రంగు. ఇదేంటంటే కుండలిని యాక్టివేట్, అందరికీ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ కాని వాళ్ళు లేదు. యాక్టివేట్ అయ్యి ఇలా పైకి ప్రయాణం చేయడం అంటూ మొదలెడుతుంది.
అలా పైకి ప్రయాణం చేయడం అంటూ మొదలెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు అద్భుతంగా ఈ ఒక కాంతి మన నుంచి వెళ్తుంది అన్నట్టుగా ఊహించుకోండి కొద్దిసేపు. ఇప్పుడు ఇక తర్వాత ఈ ఒక్క 45 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచన రానియకండి. నా ఇన్స్ట్రక్షన్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి, వేరేది ఏది చెయ్యకూడదు. ఓకేనా? ముద్ర ఏంటంటే ఆ ముద్ర వేయండి. ఆ ముద్ర వేసిన తర్వాత మీరు చెప్పే బీజాక్షరం మీద ఫోకస్ చేయండి. మీకు కావాలంటే అది కూడా తీసేద్దామంటే తీసేద్దాం, మీకు తీసేసేయండి. పెట్టాలి, ఆ ప్లేస్లో పెట్టాలి వీలైనంత వరకు దానికి దగ్గరగా. అప్పుడు ఏమవుతుందంటే మనము ఫ్రీక్వెన్సీని దానికి అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటిది జబర్దస్తిగా కదులుతుంది అనమాట. మనం చేయబోయేది ఏంటంటే జబర్దస్తిగా దాన్ని కదిలించడం. ఆ కదిలించడానికి ప్రతి బీజాక్షరం అంటే ఏంటంటే మనం ఇంతకుముందు చెప్తున్నాం, అక్షరం అనేది అర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటిది. ఈ అక్షరాలను కలిపితే దాన్ని ఏమంటాము? నామము అంటాము. నామముని మంచిగా మనము చిన్నగా కానీ పెద్దగా కానీ దాన్ని ముందు వెనక ప్రొసీజర్తో చేస్తే దాన్ని మంత్రం అంటాం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. కాబట్టి ఏంటంటే మననం చేయడం ద్వారా మనం రక్షించేదాన్ని మంత్రము అంటాము. ఇదే కనుక మనం భగవంతుని స్తుతి చేసి, అంటే ప్రొసీజర్ లేకుండా, ప్రొసీజర్ అంటే ఏంటంటే ఓం నమ శివాయ, ఇది ఓం నమ శివాయ, దీనికి ముందు దీనికి తర్వాత ప్రొసీజర్ ఉంటే దాన్ని మంత్రం అంటారు. ఈ ప్రొసీజర్ని తీసేయండి, ఈ ప్రొసీజర్ని తీసేయండి, దీన్ని స్తోత్రం అంటారు. స్తోత్రం అంటే ఏంటి? స్తుతించడం. కరెక్ట్, స్తుతించడం. ఓకేనా? స్తోత్రం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటి? స్తోత్రం తర్వాత సూక్తం. సూక్తం అంటే స ప్లస్ సూక్తం, సు ప్లస్ సూక్తం. సు అంటే మంచిగా చెప్పబడినది. సూక్తం అనేటటువంటివన్నీ కూడా వేదాలు. ఓకే, మనం మామూలుగా నిత్య జీవితంలో కూడా సూక్తం అనేది వాడతాం. మీ సూక్తం చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు, అబ్బా అమోఘమైన సూక్తాలు చెప్పారండి అంటారు. సు అంటేనే అమోఘము, మళ్ళీ ఇంకొక అమోఘం, నా ఎక్సలెంట్ లాగా. సో సూక్తం, ఒక సూక్తం లోపల ఉన్న వాటివన్నీ కూడా మంత్రాలు అంటారు. వేదాల లోపల, వేదాల లోపల ఉన్న శ్లోకాలను ఏమంటారు? మంత్రాలు అంటారు. వేదాలలో ఉన్న వాటిని ఒక్కదాన్ని కూడా ఇది శ్లోకము అనకూడదు. వేదాలలో శ్లోకాలు లేవు, ప్రతి శ్లోకంని మంత్రమనే అంటారు. ఎందుకంటే అవి 7 ఛందస్సుల్లో, సూర్యుడి యొక్క 7 గుర్రాలు. ఏ తెలంగాణ, యు బీజేపీ. ఏ అనుష్టు తెలంగాణ, టీ త్రిష్టు, జీ గాయత్రి. ఏ తెలంగాణ, యు గో ఫర్ బీజేపీ. యు విష్ణిక్, అది కూడా సూర్యుడి యొక్క రథం పేరు. ఓకే, నెక్స్ట్ బి బృహతి, జీ బీజే జగతి, పి పంక్తి. ఈ 7 గుర్రాలు ఏవైతే ఉన్నాయో, 7 గుర్రాలను నడిపించే ఆయన పేరేంటి? అరుణుడు లేదా అనూరుడు. అనూరుడు లేదా అరుణుడు. ఈ అనూరుడు ఎవరు? గరుత్మంతుడి యొక్క అన్నగారు. గరుత్మంతుడి యొక్క అన్నగారు. శరీర అవయవాలు డెవలప్ తల్లికి శాపం ఇచ్చేసి అది ఏం చేస్తాడు, వచ్చేసి సూర్యుడికి రథసారథిగా చేయాలి. ఒక్కరోజు కూడా డిలే చేయడం అని. అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే నిజంగా ఆయన కావాల్సింది రాష్ట్రానికి కాదు, ఎలాంటి అంగవైకల్యము కూడా మన జీవితంలో సాధనకు దూరంగా చేయకూడదు అనేది. ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఏంటంటే నాకు అవ్వదండి, నాకు కాదండి, నాకు మట్టి పుట్టదండి, ఇలాంటి మాటలు అసలు అననే అనద్దు. ఎందుకంటే దేవుడు ఎవరికి మట్టి పుట్టతో పుట్టించాడు, అందరూ సమానమే. ఓకే, గురువు లేడు, శిష్యుడు లేడు, జ్ఞానం లేదు, అందరూ ఒకటే పదార్థంతో తయారయ్యాం, కానీ వాడుకోవడం తగ్గించేసాం అంతే. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి బీజాక్షరాలు అంటే ఏంటి? అక్షరం తెలిసింది, నామం తెలిసింది, మంత్రం తెలిసింది, సూక్తం తెలిసింది. మరి ఈ బీజాక్షరం ఏంటండి? బీజము అంటే విత్తనము, మూలము. బీజం లోపల ఎంత శక్తి ఉంటుంది అంటే అది అణుబాంబులాగా తయారవడానికి ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుంది. బీజాక్షరం చదివినప్పుడు ఏమవుతుందంటే చాలా శక్తి మనకు రిలీజ్ అవుతుంది, చాలా శక్తి రిలీజ్ అవుతుంది. బీజాక్షరాన్ని సరిగా ఉచ్చరించినప్పుడు, ఇలా పొద్దునపూట అద్భుతమైన సమయంలో చేసినప్పుడు శక్తి రిలీజ్ అవుతుంది. మన వాళ్ళు ఏం కనిపెట్టారంటే ఏది చేస్తే ఏ భాగంలో లమ్ అనేటప్పుడు ఇక్కడ వైబ్రేషన్ రాదు, ఎక్కడ వైబ్రేషన్ రావాలో అక్కడ వస్తుంది. ఉదాహరణకు నేను సినిమా గురించి చెప్పాను అనుకోండి, ఈవిడకి అర్థమవుతుంది. పుస్తకం గురించి చెప్పాను అనుకోండి, ఆవిడకి అర్థమవుతుంది. ఇంకా మనము వదినల మీద చెప్పామనుకోండి, ఆవిడకి అర్థమవుతుంది. వదిన నేనేం చేశాను, ప్రశాంతంగా కూర్చున్నాను సార్, నన్ను
సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అంటారు. అదేవిధంగా మన శరీరంలో కూడా ఒక్కొక్క చక్రము కదలడానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మనం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటిది కదిలిపోతుంది. కాబట్టి తెలుసుకుని చేయడం అనేటటువంటిది ఉత్తమం. ఏదో ఒకటి హడావిడిగా చేసి మనస్సుని వేరే దగ్గర పెట్టకుండా నిన్న మనం ఏదైతే పంచభూత మెడిటేషన్ అని చెప్పామో అలాగే మనం ఎర్రరంగు మీద ఫోకస్ చేయడం. ఎర్రరంగు ఉంటుంది, అది ఎర్రరంగు మీద ఫోకస్ చేయమంటాడు అంతే. ఫోకస్ కోసం పంచభూత మెడిటేషన్ నిన్న నేర్చుకున్నది మనకి సమయం లేదు. రేపేం చేద్దామంటే పొద్దున 3 గంటలు వరుసగా ఇదొక గంట తర్వాత మంత్రదీక్ష, తర్వాత రామనామము, తర్వాత మనము భోజనాలు అవి. సో రేపటిది చాలా ఇంపార్టెంట్ సెషన్. మొత్తం రివిజన్ లాగా పెట్టుకుంటాం. బీజాక్షరాల్లో ఏం చేస్తారంటే కొన్ని అక్షరాలని కలిపి శక్తివంతంగా తయారు చేశారు. ఉదాహరణకి క్లీన్ ఎవరిది? మీ ఫేవరెట్ దేవుడు క్లీన్ కృష్ణాయ. మన ఫేవరెట్ దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ 3 అక్షరాలతోని ఆకర్షణీయంగా ఆకర్షించేటటువంటి తత్వాన్ని కలయి అంటారు. సో కలయిక అని మనకు వస్తుందా అది. సో అలాగా భగవంతుడికి క్లీన్, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బీజాక్షరం. గణపతికి గమ్ అలాగా పెడతారు. దత్తాత్రేయుడు ద్రామ్, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క దీంతో పెడతారు. వీలైనంత వరకు ఫస్ట్ అక్షరంతోనే పెడతారు. తర్వాత ఐం హ్రీం శ్రీం ఇవన్నీ కూడా బీజాక్షరాలే. ఆ బీజాక్షరాలు ఇప్పుడు నేను ఐం అంటే పెద్ద శక్తి రాకపోవచ్చు, కానీ కొంతమందికి ఆ ఐంతోనే శక్తి వస్తుంది. మా హరిత సహోత్రానికి చెందినటువంటి హరితాయనుడు ఎవరైతే ఉంటారో త్రిపుర రహస్యాలు తర్వాత చక్రాలు ఇచ్చినటువంటిది మా హరితాయనుడే అనమాట. ఆయనకి అంతకు ముందు జన్మ లోపల వాళ్ళ అమ్మ ఉంటుంది. అమ్మని ఐ అని పిలుస్తుంటాడు. అమ్మ ఐ అని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తూ ఉంటే ఐ లోపల సగభాగమే అంటాడు. 5 ఏళ్ళ తర్వాత చనిపోతాడు ఆ పిల్లలు. ఆ ఐ అని పిలిచినందుకు ఐ లోపల సగభాగం పలికాడు కాబట్టి ఆ ఐ వల్ల అతనికి వచ్చిన జన్మ లోపల అతనికి అద్భుతమైనటువంటి శక్తులు వచ్చి ఆయన మనకు త్రిపుర రహస్యాన్ని అందిస్తారనమాట. శ్రీచక్ర విద్య ఏదైతే ఉందో ఆ విద్యను అందించడం హరికథ. త్రిపురం అంటే ఏంటి? మనకు యాక్చువల్గా 10 మహావిద్యలు ఉన్నాయని తెలుసు కదా. కాళి, తార, త్రిపుర సుందరి, చెన్నమస్త, మాతంగి, భైరవి, భువనేశ్వరి, ధూమావతి, కమలాత్మిక, కాళి చెప్పాను కదా, ధూమావతి, కమలాత్మిక, బగలాముఖి. ఓకేనా? ఈ 10ని దశ మహావిద్యలు అంటారు. ఇందులోపల మన సౌత్ ఇండియన్స్ చేసేది ఏంటి? త్రిపురనే ఏమంటారు? త్రిపుర అంటారు, బాల త్రిపుర అంటారు, లలిత అంటారు. ఓకేనా? తర్వాత షోడశి అంటారు, పంచదశి అంటారు. ఇవన్నీ మనకు సౌత్లో బాగా ఫేమస్. ఇంకా వెళ్తున్నా కొద్ది ఒక్కొక్క చోట ఒక్కొక్క అందరికీ బీజాక్షరాలు ఉంటాయి. మళ్ళీ అది గుర్తుంచుకొని ఇప్పుడు మా బీజాక్షరాలకు తగ్గట్టుగా రంగు అని అన్నందుకు దానికి రంగుకి ఏమి సిగ్నిఫికెన్స్ లేదు, కేవలం మన కాన్సన్ట్రేషన్ కోసం. ఓకేనా? ఇంకా తీసేద్దామా? లైట్లు తీసేసి ప్రారంభిద్దామా? నేను చెప్తా, ముద్ర పేరు చెప్తాలే. ముద్ర పేరు చెప్పి ఈ వేరుతో కలుపుకోండి అని చెప్తాను. సరే చూడండి ఒకసారి జాగ్రత్తగా. అమ్మా ఉంచమ్మా ఒక్క నిమిషం. ఫస్ట్ మనకు మూలాధారము అనగా భూమితత్వము. ఫ్యాను సౌండ్ తగ్గించేసేయండి. ఏసీ వేసి లేదా మీరు? మళ్ళీ ఒకసారి చూడండి. మూలాధారం అంటే ఏంటి? భూమి. పృథ్వీతత్వంలో ఇది మంచిగా తగిలించండి, చక్కగా తగిలించండి. నొక్కి పారేయకుండా తగిలించండి, మీకు వైబ్రేషన్స్ తెలుస్తాయి. గోల్డ్ మాత్రం తగల్చకండి. వీలైనంత వరకు గోల్డ్ ఎప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది? మీకు గోల్డ్ అంత ఫలితము, మీ ఆయనకి చాలా ఫలితము. సో ఇది ఇలా పెట్టుకొని ఉండండి. ఓకేనా? నెక్స్ట్ ఇది భూమితత్వం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భూమితత్వం పెట్టి కింద పెట్టుకోండి. చాలా పెట్టి లం, ఎరుపు రంగు చూస్తున్నాను నేను. లం నాకు ఎరుపు రంగే కనిపించాలి, వేరేదేది కనిపించకూడదు. నెక్స్ట్ వచ్చేది ఏంటి? జలముద్ర, వర్ణముద్ర. ఇదిగో ఆరెంజ్ రంగును చూస్తున్నాను. ఇప్పుడు బొడ్డు భాగం
మణిపూరకం అంటే అగ్నికి ఏం చేయాలని చెప్పాను. అట్లా వింటున్నారు కొంతమంది అయినా. సో అగ్ని ముద్ర వేసి భూమిని పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ పెట్టుకుని ఎల్లో రంగు ఊహించుకోండి. అయితే గాల్లో పెట్టుకోవడం కష్టమైనప్పుడు తొడ లోపల పెట్టుకోవచ్చు, తొడ మీద పెట్టుకోవచ్చు. ఓకేనా, ఏం కాదు. ఓరువుల మీద పెట్టుకోవచ్చు. ఈ వేళ్ళు ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. ఒక ముద్ర పెట్టినప్పుడు మిగతావన్నీ వేళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఓకే, పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువసేపు పట్టుకోగలిగితే ఫస్ట్ గాలి పీల్చుకోవాల్సిందే. పీల్చుకొని వదిలితే ఎక్కువసేపు ఉంచుతాం. ఇప్పుడు చూడండి, ఓంకారము నేను మామూలుగా చేస్తే గాలి పీల్చుకోకూడదు. కొంతవరకు వస్తుంది. అదే గాలి పీల్చుకుంటే మా పలకాలి ఖచ్చితంగా. ఆ ఓమాను మా కూడా పలకాలి. ఓమని ఆపేసేయకుండా మా కూడా పలికేలాగా చేయండి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మాను కూడా పలకండి. సరేనా? ముందు ఎలాగో ఇవి చేసే ముందు కొద్దిసేపు ప్రాణాయామం చేయండి. అనులోమ విలోమ అందరికీ తెలుసు కదా. గాలి పీల్చుకుంటాం, దాన్ని పూరకం అంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కుంభకం వదిలేయడం రేచకం. పూరకం, కుంభకం, రేచకం. పూరకం, కుంభకం, రేచకం. ఇవి ఖచ్చితంగా అందరూ చేసుకొని కాసేపు నాడి శుద్ధి చేసుకుని పై అనాహత చక్రం. అనాహత చక్రంకి వచ్చినప్పుడు ఏ రంగు ఊహించుకోవాలి? గ్రీన్ కలర్ ఊహించుకోవాలి. అండ్ ఏ ముద్ర వేయాలి? వాయు ముద్ర వేసి హృదయానికి దగ్గరగా పెట్టుకోండి. అయితే కాలక్రమేణా ఏమవుతుందంటే మీకు 12 నిమిషాలు 15 నిమిషాలు చేసేటప్పుడు ఇక్కడ పెట్టుకోలేదు, అప్పుడు తొడ మీద పెట్టుకోండి. అదొకటే గుర్తుంచుకోండి. అంటే మామూలుగా, ఎందుకంటే అప్పుడు అలా పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇంకా మీరు బొమ్మల్లో అయితే వాడు ఇలా దగ్గరికి లవ్ మార్కులు అవి పెడతారు. అట్లా చాలా గమ్మత్తుగా ఉంటాయి. సో మనకు సింపుల్గా ఉండడం కోసం నేను అన్ని తత్వాలని కలిపి చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ గొంతు దగ్గరికి వచ్చినప్పుడు నీలకంఠుడు అనుకున్నాం కదా. నీలకంఠుడు అనుకున్నాం. ఓం ఓం హం యా కరెక్ట్. యం ఇది హం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము? బ్లూ రంగుని ఊహించుకుంటూ ఏది పెట్టాలి? ఆకాశం ముద్ర పెట్టాలి. ఆకాశం ముద్ర పెట్టాలి, పెద్దది ఆకాశం ముద్ర గొంతు దగ్గర పెట్టుకొని బ్లూ రంగు నీలకంఠం గొంతు దగ్గర పెట్టుకొని ఈ వేలు స్ట్రైట్గా చూసారా? మీరు వేలు స్ట్రైట్గా లేదమ్మా, మీ స్ట్రైట్గా లేదు. భాగ్యలక్ష్మి గారు స్ట్రైట్గా లేవు. ఇవి చూడండి. ఇవి ఒక లైన్లో కనిపించాలి. ఇవన్నీ ఇదొకటి ఒక్కొక్క డైరెక్షన్. వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. దిస్ విల్ టేక్ సమ్ టైం, బట్ జస్ట్ ప్రాక్టీస్. ఏది వీలైనంత వరకు స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీలైనంత, ఇప్పుడు 100% చేయలేదు, అది ఎంత వీలైతే అంత చేస్తాం. దానికి దగ్గరగా ఉంటుంది. మెయిన్ బీజాక్షరమే, ముద్ర కూడా దానికి తగ్గట్టుగా ఉంది కాబట్టి అంతే, అది అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఓం వచ్చింది. ఓం వచ్చినప్పుడు ఏ రంగు ఊహించుకోవాలి? ఓం ఊదా అని గుర్తుంచుకోవాలి. ఓం ఓం అలా ఓం ఊదా రంగు అన్నట్టుగా గుర్తుంచుకొని దీనికి దగ్గరగా. ఓకే, ఓ దానికి ఏది పెట్టాలి ముద్ర? చెప్పలేదు, ఎవరు అడగల. అలాది జ్ఞానముద్ర పెడతాం. ఈ రెండింటికి కూడా జ్ఞానముద్రే వస్తుంది. ఓకేనా? సో ఇది మనకు తొడ మీద పెట్టేసుకుంటాం. క్లియర్గా ఉందా? ఓకే, ఇప్పుడు చేస్తూ ఉంటాము. ఒక్కసారి చేద్దాము, తర్వాత లైట్ చేద్దాం. ఓకే, చేస్తూ ఉంటాం. కొద్దిసేపు కళ్ళు తెచ్చుకొని చూడండి. ఓకేనా? ఒకసారి చేద్దాము.
నేను ఎట్లా చేస్తానో అట్లాగా చేయండి. తర్వాత నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే కళ్ళు మూసుకొని చేద్దాం. ఓకేనా? ముందుగా మనము మూలాధార చక్రం నుంచి ప్రారంభించేద్దాము. ఓకే, చక్రాల యొక్క శుభ్రతని మనం ఏదైతే ఉందో దాన్ని క్లీనింగ్ చేస్తున్నాం. అంటే పాపములని వాసనలని తొలగించుకోవడము. అంటే పాపములే కాదు, పుణ్యములు కూడా తొలగిపోతాయి. పాపాలు పుణ్యాలు ఏమీ ఉండకూడదు. పాపమున్నా పుణ్యమున్నా మరో జన్మ వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మనం తొలగించుకోవాలి. దీన్ని చక్ర క్లీనింగ్ అంటారు. ఇది మనం రకరకాల యోగాలలో చేస్తాము. రాజయోగం లోపల జబర్దస్తిగా ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసి రెజొనెన్స్ వచ్చేలాగా చేసి ఆ శక్తి ద్వారా వాటిని మనము నిర్మూలిస్తాం అన్నమాట. అంటే అవన్నీ కూడా పోగొట్టుకుంటాం. ఇందులోపల ముందుగా మూలాధార చక్రము. మూలాధార చక్రం దగ్గర మీరు ఊహించుకోవాల్సినటువంటి రంగు ఎరుపు రంగు. అక్కడ మీరు చెప్పవలసినటువంటి బీజాక్షరము లమ్ము. తర్వాత అక్కడ మీరు వేయవలసినటువంటి ముద్ర పృథ్వీ ముద్ర. ఈ వేలు స్ట్రైట్గా ఉంచుకోండి. ఇదన్నిటిని కలుపుకోండి. పృథ్వీని తర్వాత అగ్ని తత్వాన్ని కలుపుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా వీలైనంత కిందకి పెట్టుకొని అందరూ కూడా నాతో పాటు చేయండి. అందరూ ఎరుపు రంగు ఊహించుకున్నారా? లేక ఇంకోసారి చేద్దాం. ఎరుపు రంగు ఊహించుకుంటూ మరొకసారి ముద్ర. ఇది ఎరుపు రంగు ఊహించుకోండి. ఎరుపు రంగు ఊహించుకొని వీలైనంత కిందికి పెట్టుకోండి. చేతిని ఇలా పెట్టుకోకుండా ఇలా ప్యాడ్ ఇలా చూడండి, ఇలా పెట్టుకోండి వీలైనంత వరకు కిందికి. ఓకేనా? ఈ వేళ్ళు స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోండి. కింద ఉండండి. ఎరుపు రంగు అందరూ ఊహించుకోకపోతే ఇంకొకసారి చేద్దాం. ఎరుపు రంగు ఎరుపు రంగు ఎరుపు రంగు. తరువాత స్వాధిష్టాన చక్రంలోకి ప్రవేశిద్దాం. స్వాధిష్టాన చక్రం అంటే మనకు జలతత్వము లేదా వర్ణతత్వము. అప్పుడు మీ చిటికిన వేలిని బొటన వేలితో తాకించండి. రెండు వైపులా, రెండు చేతులకి కూడా. దానిని మూత్రపిండములకు సమాంతరంగా పెట్టుకోవాలి. పెట్టుకుని కిడ్నీస్కి సమాంతరంగా పెట్టుకుని దాన్ని ఒళ్ళోనే పెట్టుకోండి. చేతులు కూడా ఒళ్ళోనే పెట్టుకోండి. ఇప్పుడు ఊహించుకోవాల్సినటువంటి రంగు ఆరెంజ్. చెప్పవలసినటువంటిది ఆరెంజ్ రంగు ఊహించుకునే వాళ్ళు మరోసారి మనకు జలముద్ర లేదా వర్ణముద్ర అనగా మీ చిటికిన వేలుని మీ బొటన వేలుకు తాకించండి. రెండు చేతుల్లోనూ వీటిని సమాంతరంగా పెట్టుకుని దీనిని కిడ్నీస్కి దగ్గరగా ఎంత వీలైతే అంత దగ్గరగా ఉంచుకుంటారు. వెన్నెముక నిటారుగా ఉంచుకుంటారు. తర్వాత ఇక్కడ చెప్పవలసినటువంటిది మమ్ అనేటటువంటి బీజాక్షరము సాఫ్రాన్ రంగును ఊహించుకుంటూ మరొకసారి ఆరెంజ్ కలర్ ఊహించుకుంటూ ఆరెంజ్ రంగును ఊహించుకుంటూ వరుణ ముద్రలో మరొకసారి ఆరెంజ్ రంగును ఊహించుకుంటూ
ఇప్పుడు మనము మణిపూరక చక్రం క్లీనింగ్ దగ్గరికి ప్రవేశించాం. మణిపూరక చక్రం అగ్నితత్వానికి సంబంధించినటువంటిది కాబట్టి మీ సూచించేటటువంటి రింగ్ ఫింగర్ దానిని ఉంచి, అనగా మీ ఉంగరపు వేలిని ఉంచి బొటన వేలు కింద ఇలా పెట్టుకోండి. బొటన వేలుతో నొక్కండి. బొటన వేలు యొక్క ప్రారంభంలో అంటే కింద మనకు ఇది తగులుతూ ఉండాలి. తెలుస్తూ ఉంటుంది, మీకు రెండు కూడా తెలుస్తూ ఉంటాయి. బొటన వేలుతో నొక్కండి. నొక్కి దానిని నాభి స్థానం దగ్గర సమాంతరంగా పెట్టుకోండి. వీల్లేని వాళ్ళు తొడల మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటిది రమ్ అనేటటువంటి బీజాక్షరం. గాలి పీల్చుకొని ఎల్లో కలర్ని ఊహించుకుంటూ గాలి పీల్చుకోండి. రమ్. మరొకసారి ఎల్లో రంగును ఊహించుకుంటూ ఇప్పుడు మనము అనాహత చక్రం దగ్గరికి ప్రవేశించాము. అనాహత చక్రము ఆకుపచ్చ రంగుని ఊహించుకోవాల్సినటువంటిది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి బీజాక్షరము యం. ఇక్కడ ఊహించుకోవాల్సినటువంటి రంగు ఆకుపచ్చ, చెప్పుకోవాల్సినటువంటి రంగు యమ్ము. ముద్ర వాయుముద్ర, అనగా జ్ఞానముద్ర లాంటి ముద్ర అన్నమాట. చిన్న ముద్ర లాంటి ఇలాగ చూపుడు వేలుని బొటన వేలుకు తాకించి హృదయానికి సమాంతరంగా దగ్గరగా వీలైనంత దగ్గరగా పెట్టుకోండి. ఓపిక లేని వాళ్ళు వారి మోకాళ్ళ దగ్గర వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది యమ. గాలిని బాగా పీల్చుకోండి. మరోసారి ఆకుపచ్చ రంగు ఊహించుకుంటూ యం అనేటటువంటి బీజాక్షరాన్ని పలకండి. గుండెల నిండా గాలి పీల్చుకోండి. యం. మరొకసారి ఆకుపచ్చ రంగును ఊహించుకుని యం అనే బీజాక్షరాన్ని ఉచ్చరించండి. ఇప్పుడు మనము విశుద్ధి చక్రము అనగా ఆకాశముద్ర, అనగా మధ్య వేలుని బొటన వేలుకు తగిలించుకోవాలి. చెప్పవలసినటువంటి బీజాక్షరము హం. వీలైనంత వరకు గొంతుకు దగ్గరగా ఉండేలాగా పెట్టుకోండి. ఈ మిగిలిన మూడు వేళ్ళు స్ట్రైట్గా ఉండాలి, ఒకే లైన్లో ఉన్నట్టుగా ఉండాలి, వెన్నెముక నిఠారుగా ఉండాలి. ఇప్పుడు చెప్పవలసినటువంటి బీజాక్షరము హమ్ము. రంగు నీలకంఠము అనుకున్నాము. నీలము. హమ్ము నీలం రంగును ఊహించుకుంటూ అప్పుడు ఈ ముద్ర లోపల, అనగా ఆకాశ ముద్ర, అనగా మీ మధ్య వేలుని మీ బొటన వేలుకు తాకిస్తూ అందులో వస్తున్న వైబ్రేషన్స్ని కూడా గుర్తించాలి. గాలి గుండెల నిండా పీల్చుకోండి.
మరొకసారి నీలపు రంగు ఊహించుకుంటూ అమ్మని బీజాక్షరాన్ని పలకండి. మరొకసారి నీలపు రంగును ఊహించుకుంటూ హమ్మనినటువంటి బీజాక్షరాన్ని ఉచ్చరిద్దాం. ఇప్పుడు మనము ఓంకారము చెప్పుకుంటూ ఆజ్ఞ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. అయితే చేతులు తలదాకా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు. రెండు చేతులని తొడలపైన పెట్టుకోండి. మోకాళ్ళని దాటకుండా చిన్ను ముద్ర లోపల జ్ఞాన ముద్ర లోపల పెట్టుకొని అలాగా మోకాళ్ళను దాటకుండా చేయి పెట్టుకోండి. మీ అరిచేయి ఆకాశాన్ని చూడాలి. ఇక్కడ చెప్పుకోవలసినటువంటి బీజాక్షరము ఓంకారము. ఊహించవలసినటువంటి రంగు ఊదా ఇండిగో రంగు. ఓకే, ఆ ఇండిగో రంగుకి తెలుగు ఏదైతే ఉందో అది ఆ రంగుని ఊహించుకుంటూ, అనగా వంకాయ లైట్ కలర్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి రంగుని ఊహించుకుంటూ ఆ రంగులో మనము ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాము. చాలా సులభమైనటువంటిది. గుండెల నిండా గాలి పీల్చుకోవాలి. గుండెల నిండా గాలి పీల్చుకోండి. మరొక్కసారి ఊదా రంగుని అనగా ఇండిగో రంగుని ఊహించుకుంటూ ఓం అనేటటువంటి బీజాక్షరాన్ని మనం జపిద్దాం. మరొక్కసారి ఇండిగో రంగుని మన కళ్ళ ముందు కనిపించేలాగా చేస్తూ ఓంకార శబ్దాన్ని ఉచ్చరిద్దాం. ఇప్పుడు జ్ఞానముద్ర అయినా ఆది ముద్ర అయినా శ్వేతవర్ణాన్ని ఊహించుకుంటూ మహేశ్వరుడు ఉండే ప్రదేశమైనటువంటి సహస్రారాన్ని ఊహించుకుంటూ తెల్ల రంగులో సహస్రదళ పద్మం ఉన్నట్టుగా ఊహించుకుంటూ జ్ఞానముద్రలో కానీ చిన్ముద్రలో కానీ లేదా ఆది ముద్రలో కానీ మీకు ఏది సులువైతే అది ఆ ముద్రలో సోహం అనే అక్షరాలు, మీరు సోహం రాకపోతే ఓం అని చెప్పిన కూడా సరిపోతుంది. మనం సోహం చెప్పుకుందాం ఈరోజు. మీరు ఇంట్లో ఓంకారం చేసినా తప్పులేదు. మీరు దృష్టి అంతా కూడా సహస్రారం దగ్గర ఒక సహస్రదళ పద్మం ఉన్నట్టుగా ఊహించుకోవాలి. శ్వేతవర్ణము అనగా తెలుపు రంగుని మీ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఇప్పుడు మనం చేయవలసినటువంటిది నేను ఎలా చేస్తాను, ఒకసారి అందరూ కామ్గా ఉండండి. సో అందరూ మరోసారి గుర్తుంచుకోండి. శ్వేతవర్ణాన్ని ఊహించుకోవాలి. సోహం అనేటటువంటి బీజాక్షరాన్ని పలకాలి. జ్ఞానముద్రను కానీ ఆది ముద్రను కానీ
పెట్టుకొని చేయవచ్చు. ఆదిముద్ర చేసినప్పుడు పిడికిలు బిగిస్తాము, అదొకటే మాకు. మీ అరిచేతులు ఆకాశాన్ని చూస్తే సులువు అవుతుంది. ఎప్పుడు కూడా గాలి పీల్చుకున్నప్పుడు అరిచేతులు ఆకాశం వైపు చూస్తే సులువు అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చేయవలసినటువంటిది సోహం. గుండెల నిండా గాలి పీల్చుకోండి, తెలుపులకు ఊహిస్తూ సో. మెల్లగా కళ్ళు తెరవండి, స్లోగా మసాజ్ చేసుకుని జై శ్రీకృష్ణ. ఇవాళ ఎంతమందికి మనసు చంచలం అనిపించింది? ఇవాళ చంచలంగా ఉందా మనసు? టైం ఎంతైందో చూసి కొద్దిగా ప్రాక్టీస్ చేద్దామా? ఓ అది లైట్లు తీసేసేయండి అందరూ. ఎవరైనా లైట్లు తీసేసేయండి. ఇప్పుడు ఎలా ఊహించుకున్నంటే రెడ్ అంటే కుంకుమ, రెడ్ కలర్, ఆరెంజ్ అంటే సింధూరం, పసుపు అంటే పసుపు పసుపుమ సింధూరం, ఆకుపచ్చది అంటే ఒక్క నిమిషం. ఎవరైనా వాష్రూమ్స్ అవి వాడితే వాడుకోండి, అరగంట మనం కూర్చోవాల్సి వస్తుంది. మారేడు పత్రి ఇక్కడ వెళ్ళచ్చు వాష్రూమ్, అక్కడ అక్కడ కూడా వెళ్ళచ్చు. వాష్రూమ్స్కి వెళ్ళండి ప్లీజ్. ఏమా కాళ్ళు నొప్పులు పెట్టినాయా? వంకాయ కలర్, దత్తూరు పువ్వు, లైట్ వంకాయ కలర్ ఉంటుంది, ఆ పువ్వును వేసుకున్నా. అది బ్రహ్మకమలం మా ఇంట్లో పూసింది సార్. మళ్ళీ 2-3 సార్లు వైట్ అంటే బ్రహ్మకమలాన్ని ఊహించుకున్నాం సార్. పువ్వులో పసుపు, కుంకుమ, సింధూరం ఇలా ఊహించుకుంటే ఏమవుతుంది? ఊహించుకోవడం ఏమీ అవసరం లేదు. మెల్లగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ సింక్రోనస్గా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు సాధన సులువు అవుతుంది. అంతే. వేరే నీలకంఠ బ్లూ కలర్ గుర్తుంచుకుంటూ అలా ఆకాశాన్ని అంతే. కలర్ ఓకే, కలర్ సింక్ అయితే మనకు అప్పుడు గుర్తుంటుంది ఎక్కడ ఉన్నాం అనేది. అంతే. కానీ మనకు అది కలరుకి ఏమీ సిగ్నిఫికెన్స్ లేదు అక్కడ. మనకు బీజాక్షరము తర్వాత దీనికి. ఎవరైనా వాష్రూమ్స్ వెళ్తే వెళ్ళండి, 20 మినిట్స్ పని చేయాలి. చెప్పమ్మా. 12 నిమిషాలు ఒక్కొక్కటి. ఏది తెలియదు అంటే ఎక్కువసేపు చేయండి అని. అంతే అంతే. గంట టైం పెట్టుకొని చేయొచ్చు. చేయొచ్చు. మీకు నచ్చకపోతే ఒకటి చేసి ఆపేసేయండి ప్రాక్టీస్ అయ్యేదాకా. మూలాధారం చేయాలి. అది కరెక్ట్ పద్ధతి. మొత్తం 7 చక్రాలని యాక్టివేట్ చేయడం ఇది. ఇప్పుడు మనం చేసాం కదా, అంతే చేయండి మొత్తం. మీరు ఒక పని చేయండి, 3 సార్లు 5 సార్లు 12 సార్లు చేసుకోండి. ఇక మీకు టైం మీకు అసలు వద్దు. 3 సార్లు 5 సార్లు 12 సార్లు చేసుకోండి. బాగా అలవాటు అయిన తర్వాత 12 సార్లు చేసుకోండి. అయ్యే వరకు 3 సార్లు చేసుకోండి. సరేనా? ఇప్పుడు మనం 3 సార్లు చేయించామా, అదే చేసుకోండి 3 సార్లు. పోనీ మీకు అలవాటు అయ్యేదాకా. మీకు ఆలోచనలు వచ్చే అవకాశమే లేదు. అండ్ వాళ్ళు వచ్చే లోపల మీకు మనకేమో ఆశ ఎక్కువ,
సమయం రేపు రేపు మంచిగా రేపు కొద్దిగా ఎర్లీగా లేవండి రేపు ఒక్కరోజు. సో లేదు ఇవాళ కూడా కొంతమంది లేట్ వచ్చారు. సో లేట్ రాకుండా వీలైనంత వరకు కరెక్ట్ టైంకి వచ్చేస్తే మనకు షార్ప్ ఈ టైం అనగా నా టైంకి వచ్చేసేయాలి అంతే. ఇక వచ్చేస్తే అప్పుడు మనకు నాకు ఒక్కసారి ఊరికి వచ్చినప్పుడే ఊపిరి ఆడదు సార్. ఎంతైతే అంతే చేయండి, ఎంతైతే అంతే చేయండి. సెకండ్ టైం తీసుకోవచ్చు. మీరు ఒకసారి ఆపేసేయండి, ఒకసారి చేసి మీకు బాగాలేకపోతే ఆపేయండి. ఒక్క నిమిషం ఆవిడ 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 ప్రశ్న చేయాలి అడగండి. అమ్మా ప్రశ్న ఏంటి మీది? అంటే సార్ నాకు మామూలుగా ఆయాసం వస్తుంది, ఊపిరి పీల్చుకోలేదు, ఎంత చేస్తే అంత చేయండి. సెకండ్ చేయకండి, ఒక చేసి ఆపేయండి, ఇలా వదిలేసేయండి. ఇంకొక దానికి వెళ్ళండి, ఇంకొక దానికి వెళ్ళండి, ఇంకొక దానికి వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి ఆపేయండి. చెప్పమ్మా. అనకూడదు, మాని పలకాలి, తప్పు. మాని పలకాలి. ఆవు మాతోనే అంటారు కొంతమంది. అంటారు కాబట్టి ఓం అని అనాల్సిన అవసరం లేదు. నోరు పూస్తున్నా కొద్ది అదే ఊ అయిపోతుంది. ఆవు మకారం ఖచ్చితంగా రావాలి. మకారం రాకపోతే చెప్పమ్మా అక్కడి ఎందుకు లేదు. లం లోపల వస్తుంది, మాకు కూడా వస్తుంది, కానీ అది మనం చెప్పలేము. అక్కడ అక్కడ మనకు ఇవి తక్కువ ఉన్నాయి, ఓవెల్స్ తక్కువ ఉన్నాయి అక్కడ అనేయచ్చు. అవును అంటే మా ఎక్కువ వస్తుంది, కానీ ఆవిడ అక్కడ ఓవెల్స్ లేవు కాబట్టి ఇప్పుడు అందులో ఆవు మా అనేవి 3 ఏమో ఓవెల్స్, ఇక్కడేమో లం అని అనండి, అనేము కదా, బాగా ఎక్కువ వస్తుంది ఇందులో. చేయకండి, ఇలా పెట్టుకోండి సరేనా, ఇలా పెట్టుకోండి. చేసుకుని కొద్దిసేపు అప్పుడు మధ్యలో ముద్ర కిందకి పెట్టుకోవచ్చా? ఆ ప్లేస్ అంటే ఆ బ్రెత్ అయ్యాక మార్చండి. ఆ బ్రెత్ అయ్యాక ఇప్పుడు 3 సార్లు చేయాలనుకోండి, నేను చెప్తాను ఒకసారి చేశారు ఇలా పెట్టుకొని, రెండోసారికి చేతులు నొప్పులు పెడుతున్నాయి, కింద పెట్టుకొని చేస్తారు. ఓంకారంలో కళ్ళు మూసుకునే చేస్తాము. అండ్ వీలైన వారు సుఖాసనం బాగా మెత్తది. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏదంటే ఇక్కడ నొప్పి పెడుతుంది, సో ఇలా పెట్టుకోండి. అర్ధ పద్మాసనం పెట్టుకోండి. పూర్ణ పద్మాసనం వచ్చిన వాళ్ళకి సులువు అవుతుంది. పూర్ణ పద్మాసనం ఎవరైనా వేయగలరా? వచ్చిందా? ఇప్పుడు మహేందర్ గారు వేశారు కదా, ఇది మోస్ట్ కన్వీనియంట్. ఇది ఏంటంటే లాక్ చేసి పడేస్తుంది మనని, అండ్ ఏ నొప్పి రాదు, స్ట్రైట్ గా ఉంటుంది. అద్భుతం ఇది. నువ్వు కూడా చేసావా? ఈ చైతన్య కూడా చేసింది, మహేందర్ గారు కూడా చేశారు, చక్రాలక్ష్మి కూడా చేసింది, ఇంకెవరైనా చేశారా? ఓ సౌజన్య కూడా చేసింది. లేకపోతే మార్కులు ఇబ్బంది అని భయం ఉంటుంది. నేనైతే అర్ధ పద్మాసనం వేసుకుంటాను. అర్ధ పద్మాసనం సులువు బాగా. ఇప్పుడు ఈ రెండో కాలు నొప్పి పెడుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకొక రిపిటేషన్ లోపల కాలు మార్చుకోండి. మెయిన్ ఇక్కడ ఈ పార్ట్ ఏమంటారు దీన్ని, మడమడ, అది బాగా నొప్పి పెడుతుంది. అది లేకుండా చూసుకోండి. ఇంకా మీకు ఇది ఏంటంటే మీకు 3 లేయర్స్ 4 లేయర్స్ బాగా నొప్పులు బాగా తగ్గి మనకు శరీర భ్రాంతి పోయే వరకు కొద్దిగా ఎక్కువ ముద్దు బట్టలు వేసుకోండి. రజాయి కదా, రజాయి బొంతలు అవన్నీ దర్భాసనం కింద వేసుకొని మంచిగా చేసుకోండి. ఇది మటుకు మీరు మంచిగా శుభ్రమైన తర్వాతనే చేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటిది, ఇది మీకు కాదు వీడియో కోసం కూడా చెప్తున్నాను. ముద్ర వేసేటప్పుడు ఏ ముద్ర అనేది చేతులు మాత్రము చాలా శుభ్రంగా ఉండాలి. శుభ్రం లేకపోతే ముద్రకు అది ఆ కనెక్షన్ ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, ఆ ప్లగ్ పెట్టినప్పుడు 2 కనెక్ట్ అవ్వకపోతే ఉంటుందా? ఉండదు. తర్వాత ఇంకొకటి, ఎవడో చదువుతుంటే దాని మీద మనం ఫోకస్ చేసానకూడదు, మనం అనాలి. నువ్వు చైతన్య అంటే నాకేం రాదు, సుధా మేడం అంటే నాకేం రాదు,
నేను అనాలి, ఎందుకంటే దాన్ని నేను వైబ్రేషన్స్ని మ్యాచ్ చేస్తున్నాను. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ముద్రలు, ఇప్పుడు మనం చెప్పినవి కాక కొన్ని డిఫరెంట్ ముద్రలు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అట్లా 3 రకాల డిఫరెంట్ ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే అవి మర్చిపోండి, ఇప్పుడు మనం చెప్పినవే ఫైనల్. ఓకేనా? మనం చెప్పిందే ఫైనల్, ఇదే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఒక రౌండ్ అంటే నా ఉద్దేశం ఇది మళ్ళా ఓకే. సో లైట్లు తీసేయండి మొత్తం. ఒక్కటి బయట దానికి ఒకటి వేసేయండి. ఇవి పర్లేదు, ఇంత మాత్రం ఉండొచ్చు లేండి, ఇంత మాత్రం ఉంచుకోండి. మొహం మీదకి వచ్చిన వాళ్ళు తీసేసేయండి, గట్టిగా వేసేసేయండి. ఒకటి చేసి ఆపేయచ్చు, ఒకటి చేసి ఆపేయచ్చు. అవును, అలా మనం అన్ని చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. ఒక సైకిల్ అయిపోయింది, బాగుంది, మనకి టైం దొరికింది, ఇంకో సైకిల్ చేసుకోండి, ఏం కాదు. లేదా ఒకే చక్రం మీద ఫోకస్ చేయండి ఒక 4 రోజులు. కాదు తెలియదు, తెలిసిపోతుంది కదా, తలకాయ నొప్పి ఉందా, కడుపు నొప్పి, వాటిని బట్టి చేసుకోండి. నా ఉద్దేశము ఎక్కువగా అనాహత చక్రము, విశుద్ధి చక్రము, తర్వాత జ్ఞాన చక్రము, ఈ ఆజ్ఞా చక్రము, ఇవి ఎక్కువ చేసుకుంటే మంచిది. మీ ఓపిక ఇక ఏంటంటే అది ఎంత చేసుకోగలిగి అంతా ఇది మాత్రం చేయండి, మీకు మనసు ఎక్కడికి పోదు. ఇది అయిన తర్వాత ఇంకొకటి కూడా నేర్పిస్తా, చూద్దాం. మనకు ఒక 7-10 వరకు చూసుకుందాం, సరేనా? కొద్దిగా ఓపిక పట్టండి, 10 నిమిషాలు. ఎందుకంటే ఇంకొకటి చిన్నది నేర్పించేది ఉంది, ఇది అయిపోయిన తర్వాత ఇది మనస్ఫూర్తిగా చేసుకోండి. అందరు కూడా పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీ ఆసనం చేసుకొని చేయండి. నీళ్ళు తాగాల్సిన వాళ్ళు నీళ్ళు, బాత్రూమ్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు బాత్రూమ్స్కి వెళ్ళేసి సిద్ధంగా ఉండండి. అదే దాని గురించే 10 నిమిషాలు ఇవ్వమన్నది. అందరికీ కూడా మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందో తెలిసింది, స్వాదిష్టాన చక్రం ఎక్కడ ఉంటుందో తెలిసింది, మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుందో తెలిసింది, అనాహత చక్రం ఎక్కడ ఉంటుందో తెలిసింది, విశుద్ధి చక్రం ఎక్కడ ఉంటుందో తెలిసింది, ఆర్య చక్రం ఎక్కడ ఉంటుందో తెలిసింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వీలైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోపల చేసేటప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు నెక్కి పిల్లో పెట్టుకోండి కంపల్సరీగా. ఇది 1 అవర్ చేయమని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు పర్లేదు లేండి, అంటే ఇక్కడ మీకు ఓకే, మీరు పెట్టుకోక పర్లేదు. నేను ఏమంటున్నానంటే నెక్ పిల్లో మటుకు కంపల్సరీ పెట్టుకోండి. లేదా ఇప్పుడు మా ఇంట్లో నేను ప్రవచనం చెప్పేటప్పుడు చూసారు కదా సోఫా, అట్లా మెడకి బ్యాలెన్స్ ఉండేది చూడండి, లేకపోతే మెడ విరిగిందంటే రిస్క్ అది. తర్వాత మీకు ఏ నొప్పి వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడికి ఆపేసేయండి, ఆపేసి మళ్ళీ మెల్లగా ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఓకేనా? ప్రశాంత చిత్తులే ఉండండి, వేరే ఆలోచన రాదు కూడా, తెప్పించుకున్నా కూడా. ఓకే, జై శ్రీకృష్ణ. ప్రారంభిద్దాం. మూలాధార చక్రంతో ప్రారంభిద్దాం. మూలాధార చక్రం అంటే, అయ్యో ఎవరో సెల్ ఫోన్ పెట్టుకున్నారు, సెల్ ఫోన్స్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి, నేను ఆపుతాను 5 నిమిషాలు. అందరు సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇంకిక్కడికి ఎవరైనా సెల్ ఫోన్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోండి, ఎయిర్ప్లేన్ మోడ్లో. దయచేసి 20 నిమిషాలు బాగా, అదైనాక 10 నిమిషాలు క్రియాయోగం ఉంది. క్రియాయోగం మొత్తం నేర్పించాను, క్రియాయోగంలో కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పిస్తాను. ఈసారి మనము కాశీలో కలిసినప్పుడు విపాసన మెథడ్ కూడా మీకు అర్థమైతే నేను అది కూడా నేర్పిస్తాను. ఇరవై నిమిషాలు అసలు కళ్ళు తెరవకండి, నా ఇన్స్ట్రక్షన్స్నే ఫాలో అవ్వండి, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకండి, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకండి, సెల్ ఫోన్లో ఏం మెసేజ్లు వచ్చాయో చూడకండి. ఏదైనా కూడా ఇంకా సెల్ ఫోన్ పక్కన పెట్టేసేయండి, దూరంగా. సెల్ ఫోన్ రేడియేషన్ కూడా మంచిది కాదు తెలుసా. యాక్చువల్గా సెల్ ఫోన్లో రేడియేషన్ లేదు అని ఏదో రేంజ్ చెప్తారు, కానీ అవన్నీ పక్కన. అసలు సెల్ ఫోన్ ఇదే మంచిది కాదు. ధ్యానం సమయంలో అసలు సెల్ ఫోన్ ఉండనే ఉండదు. మనం ఏదో ప్రాక్టీస్ కోసం, రికార్డింగ్ కోసం పెట్టుకున్నాం, కానీ పక్కన అసలు అవి కూడా అవసరం లేదు. మీరు ఇది చేస్తున్నప్పుడు చక్కగా 5 o'clockకి లేచి కాదు 5 o'clockకి స్నానం చేసి కూర్చొని చక్కగా చేయండి.
మీకు ఎంత ఫోకస్ కుదురుతుందో చూడండి. అత్యద్భుతమైనటువంటి ఫోకస్ కుదురుతుంది. మూలాధార చక్రం మీద ఫోకస్ చేయండి. కళ్ళు మెల్లగా మూసుకోండి. మూలాధార చక్రం అంటే పృథివీ తత్వము. చూపుడు వేలుని బొటన వేలుకు ఆనించండి. చూపుడు వేలుని బొటన వేలుకు ఆనించండి. మిగతా వేళ్ళని స్ట్రైట్గా ఉంచండి. ఎవ్వరు మధ్యలో మాట్లాడకండి. స్ట్రైట్గా ఉంచండి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి బీజాక్షరం లం. చేతులని సమాంతరంగా వీలైనంత కిందికి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి. మీరు ఊహించవలసినటువంటి రంగు ఇక్కడ ఎరుపు రంగు. ఒక కుంకుమని ఊహిస్తూ ఉండండి. ఒక కుంకుమ రంగును ఊహిస్తూ ఉండండి. లం అనేటటువంటి రంగును పలకండి. లం అనేటటువంటి బీజాక్షరాన్ని పలకండి. పృథ్వీ ముద్ర లోపల ఉండండి. అనగా చూపుడు వేలుని బొటన వేలుకు తగిలి కరెక్ట్ రింగ్ ఫింగర్ని బొటన వేలుకి తగిలించండి. ఇప్పుడు గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి. ఎరుపు రంగును ఊహించుకుంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ ఎరుపు రంగును ఊహించుకోండి. గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ ఎరుపు రంగుని ఊహించుకోండి. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం దగ్గరికి కదులుదాం. మూలాధారానికి 1-2 అంగుళాల దూరంలో స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఇది వరుణముద్ర అనగా జలముద్ర. మీ చిటికెన వేలుని బొటన వేలుకు తగిలించండి. సాఫ్రాన్ రంగుని ఊహిస్తూ గుండెల నిండా గాలి పీల్చుకోవాలి. మీరు ఇక్కడ చెప్పవలసినటువంటి బీజాక్షరము వం. గుండె నిండా గాలి పీల్చుకోండి. సాఫ్రాన్ రంగు ఊహించుకుంటూ వం. మరోసారి కాషాయ రంగును ఊహించుకుంటూ గుండెల నిండా గాలి పీల్చుకోండి. గుండెల నిండా గాలి పీల్చుకుంటూ కాషాయ వర్ణాన్ని ఊహించుకోండి. గుండెల నిండా గాలి పీల్చుకొని కాషాయ వర్ణాన్ని ఊహించుకోండి. మూలాధార
స్వాదిష్టాన చక్రములను దాటుకుని మణిపూరక చక్రము నాభిలో మణి ఉంది అవునా, నాభి స్థానం దగ్గరికి మీ రెండు చేతులని చేర్చండి. ఇక్కడ కావలసినటువంటిది అగ్నిముద్ర. అగ్నిముద్ర అనగా పృథివీ అనేటటువంటి రింగ్ ఫింగర్ని బొటన వేలుకు అనగా అగ్ని అనే బొటన వేలు యొక్క బొటన వేలుతో నొక్కండి. నొక్కి ఇక్కడ మీరు ఊహించుకోవాల్సినటువంటి రంగు ఎల్లో రంగు, పసుపు రంగు. ఈ రంగుని ఊహిస్తూ గుండె నిండా గాలి పీల్చుకుంటూ రమ్ అనేటటువంటి బీజాక్షరాన్ని పలుకుదాం. ఎల్లో రంగు ఊహిస్తూ రమ్. అగ్ని ముద్రలో ఎల్లో రంగుని ఊహించుకుంటూ గుండె నిండా గాలి పీల్చుకొని మరోసారి చేద్దాం. గుండె నిండా గాలి పీల్చుకుంటూ పసుపు రంగుని ఊహించుకుందాం. రమ్ అనేటటువంటి బీజాక్షరాన్ని ఉచ్చరిద్దాం. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం పూర్తయినది. ఇప్పుడు అనాహత చక్రం అనగా హృదయస్థానము. అనాహత చక్రము వాయుతత్వానికి ప్రతీక. కాబట్టి మీ చూపుడు వేలుని బొటన వేలుతో కలుపుకుంటూ మీరు హృదయానికి దగ్గరగా తీసుకుని మిగతా 3 వేలుని స్ట్రెయిట్గా పెట్టుకుని హృదయానికి దగ్గరగా తీసుకుని ఇక్కడ మీరు ఊహించుకోవాల్సినటువంటి రంగు ఆకుపచ్చ. మీరు చెప్పవలసినటువంటి బీజాక్షరము యం. గుండెల నిండా గాలి పీల్చుకోండి. ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ యం. గుండెల నిండా గాలి పీల్చుకుని ఆకాశ రంగును ఊహించుకుంటూ యం. గుండెల నిండా గాలి పీల్చుకొని ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ యం. మరొక్కసారి చేద్దాం. గుండెల నిండా గాలి పీల్చుకుంటూ ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ యం. ఆకాశతత్వం అనగా మధ్యవేలుని బొటన వేలుకు తగిలిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రకంపనాలు అనగా వైబ్రేషన్స్ తెలుస్తాయా లేదా చూసుకుంటూ ఇప్పుడు మీరు ఊహించుకోవాల్సినటువంటి రంగు నీలము రంగు. వీలైన వారు గొంతు దగ్గర పెట్టుకోండి లేదా రెండింటిని తొడలపైన కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు పలకవలసినటువంటి బీజాక్షరము హం.
గుండెల నిండా గాలి పీల్చుకొని నీలం రంగు ఊహించుకుంటూ గుండెల నిండా గాలి పీల్చుకుంటూ నీలం రంగు ఆకాశాన్ని ఊహించుకుంటూ పెదవుల ప్రకంపనలను ముద్ర చేసినప్పుడు వేళ్ళ మధ్యలో ఉన్న ప్రకంపనలను రక్త ప్రసరణను అలా గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఎరుపు, ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చ, చివరగా నీలము. ఇవి పూర్తయిన తర్వాత మనకు తర్వాత వచ్చేది ఆత్మతత్వం. దానికి కావాల్సినటువంటి చిన్ముద్రను అనగా జ్ఞానముద్రను అనగా మీ చూపుడు వేలుని బొటన వేలుకు తగిలించి ఇక్కడ ఊహించుకోవాల్సినటువంటి రంగు ఇండిగో, చెప్పవలసినటువంటి బీజాక్షరము ఓం. మరొక్కసారి మీరు గుండెల నిండా గాలి పీల్చుకోవాలి, తర్వాత ఇండిగో రంగును ఊహించుకోవాలి, చిన్ముద్రలో ఉండాలి, ఓంకారం చెప్పాలి. గుండెల నిండా గాలి పీల్చుకోండి, ఊదా రంగును ఊహించుకుంటూ అదే జ్ఞానముద్రలో ఉంటూ పురుగుటిపై ధ్యాస పెడుతూ ఊదా రంగుని ఊహించుకుంటూ ఓంకారాన్ని ఉచ్చరిద్దాం. మరోసారి గుండెల నిండా గాలి పీల్చుకొని ఊదా రంగును ఊహిస్తూ పరమేశ్వరుడు పరమాత్మ ఉండేటటువంటి సహస్రార చక్రాన్ని చేరుకుంటాం. ఇది ఆనందమయమైనటువంటి స్థితి. లలితా సహస్రనామం ప్రకారం అమృతము పొంగే స్థితి. సహస్రారం పైన దృష్టి కేంద్రీకరిస్తూ శ్వేతవర్ణము అనగా తెల్లటి తెలుపు రంగుని ఊహించుకుంటూ సోహం అనేటటువంటిది ఒక బ్రెత్లో సోహం రావాలి. కాబట్టి దాన్ని విడగొట్టుకుంటూ సరిగ్గా సోహంను చేయాలి. చేయవలసినటువంటి ముద్ర జ్ఞానముద్ర, చిన్ముద్ర, ఆది ముద్ర. మీకు ఏది వీలైతే అది చేయండి. ఒకసారి గుండెల నిండా గాలి పీల్చుకుంటూ తెల్ల రంగు ఊహించుకుంటూ సో గాలి పీల్చుకోండి. సో
మరొకసారి గుండెల నిండా గాలి పీల్చుకుని శ్వేతవర్ణాన్ని ఊహించుకుంటూ మరోసారి ప్రయత్నం చేద్దాం. గుండెల నిండా గాలి పీల్చుకోండి. మరో 2 సార్లు చేద్దాం. గుండెల నిండా గాలి పీల్చుకోండి. కన్నులు మూసే ఉంచండి. శరీరంలో ఏమైనా కదలికలు ఉన్నాయో గుర్తించడానికి ప్రయత్నం చేయండి. కాళ్ళల్లో, వేళ్ళల్లో ఏ భాగంలో అయినా కదలికలు ఏమైనా కనిపిస్తున్నాయో గుర్తించడానికి ప్రయత్నం చేయండి. శబ్దాన్ని గుర్తించండి. శబ్దాన్ని గుర్తించండి. రెండు చేతులను ఒకదానితో ఒకటి రాపిడి చేసుకుని కన్నులపై పెట్టుకుని చక్కగా మసాజ్ చేసుకోండి. శరీరం అంతా కూడా, ముఖం అంతా కూడా. చెవులు, కళ్ళు, దవడలు, గొంతు, ముక్కు, కనురెప్పలు, కనులు, ముక్కు, దవడలు, గొంతు వరకు చక్కగా మసాజ్ చేసుకొని మీకు బాగున్నప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. ఏమీ హడావిడి లేదు. సరిగ్గా సమయం 7 గంటలు
20 నిమిషాల పాటు ఎలా అయితే అనుకున్నామో అలాగా మనకు తెలియకుండానే 20 నిమిషాలు గడిచింది. అనగా సుమారుగా 2:30 నుంచి 3 నిమిషాలు ఒక చక్రానికి పెట్టుకున్నాం. చివరి చక్రానికి ఒక డబల్ చేసుకున్నాం, 3 బదులుగా 6 చేసుకున్నాం. సరిగ్గా 20 నిమిషాలు సమయం పట్టింది 3 సార్లు చేసుకుంటే. ఇది గుర్తించండి. ఒకసారి లైట్ వేస్తే క్రియాయోగం చూపిస్తా. ఇదే ప్రొసీజర్తో గట్టిగా అనుకోవాలా ఏమన్నా లోపలికి మనసులో అనుకోవచ్చు? మనసులో బయట కదా, బయటకేనా? వైబ్రేషన్. వీలైనంత వరకు ఒకరి తర్వాత ఒకరు వీలైనంత వరకు స్ట్రైట్గా పెట్టుకోండి. మీకు ఎంత వీలైతే అంత. చేతులు నొప్పులు పెడితే ఇక్కడ పెట్టుకోండి వీలైనంత వరకు. అయితే ఇక్కడ పెట్టినప్పుడు ఒక్కటే ఏంటంటే ముందు అన్నీ కూడా ఇలా ప్యారలల్ స్టేజ్లోనే పెడతారు. చివరిది మాత్రం జ్ఞానముద్ర ఒక్కటి ఇలా పెడతారు. అంత అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత మోచేతులను దాటించి ఇలా పెట్టకండి ముద్రలు అన్నీ. మోకాళ్ళ లోపల ఉంచండి. ఇప్పుడు మూలాధారం అప్పుడు కింద పెట్టుకుంటాం, క్రాస్గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ ముద్ర సందులో ఈ వేలు టచ్ అవ్వచ్చా? టచ్ అవ్వచ్చు, ఏం కాదు, చక్కగా టచ్ అవ్వచ్చు. టచ్ చెయ్యాలి యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఫొటోస్లో చూస్తే, మీరు ఫొటోస్లో చూడండి, మా మేడం పంపిస్తారు. ఆ ఫొటోస్ అన్నింటిలో మీకు టచ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఏం పర్వాలా. ఇంకా ఎంతమందికి ఇవాళ ఆలోచన, ఒక్క నిమిషం, ఎంతమందికి ఆలోచనలు వచ్చాయి? 20 నిమిషాలు 20 నిమిషాలు మీరు తెలియకుండా కంప్లీట్ చేసుకున్నారంటే ఇది ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్తుంది. 1 అవర్ చేయండి. 12 టైమ్స్ 3 సార్లు చేస్తే 20 నిమిషాలు పట్టింది. అవునా? మీకు కరెక్ట్గా 7 చక్రాలు చేస్తే 80 మినిట్స్లో అయిపోతుంది. 12 సార్లు చేస్తే 3 సార్లు చెయ్యండి, ట్రై చేయండి. నేనేమంటానంటే ముందు ఒక్కొక్క చక్రం ట్రై చేసుకోండి. అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, మీకు కొన్ని బుక్స్లో ఇట్లా కొంతమంది గురువు ఏమక్కర్లా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. గంటన్నర అన్నం తిన్నా గంటన్నరకు చేసుకోవచ్చు. అన్నం తిన్నగానే చేసుకున్నామంటే మీరు రోజు ప్రవచనంలో చేస్తారు, ఆ పని చేస్తారు. చక్రా క్లీనింగ్లో స్నానం ఉండాలి. చక్రా క్లీనింగ్లో చేతులు చాలా శుభ్రంగా. సూర్యశ్రీ గారు నన్ను అడగండి డౌట్ ఏదున్నా. ఈ చేతులు ఉంటాయి కదా, ఈ చేతులు వీలైనంత శుభ్రంగా ఉంచుకోండి, సబ్బుతో కడుక్కోండి. వీలైనంత వరకు ప్యూర్గా ఉండాలి చేతులు. ఈ వేళ్ళు ఏవైతే ఉంటాయో ఇవి చేతులు చాలా. మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో ఇలా 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 పెట్టుకోండి. ఇలాగా మనకు దండం పెట్టడంలో మీనింగ్ అదే. ఇవి 5 వేలు ముద్రలు. మోడీ గారు వారికి దయానంద ఆశ్రమంలో, శివానంద ఆశ్రమంలో ఇది మ్యాండేటరీ. ఈ ముద్రలు మ్యాండేటరీ. తర్వాత ఇవి కూడా నేను చెప్పే కదా సమాన ముద్ర అని. ఇది చూసుకో, ఇలా ఇగో మీరు ఏం చేస్తారు తెలుసా? ఈ బయటకు వచ్చేస్తారు కదా, బయటకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా అనుకోండి. కణత భాగం, నుదురు భాగం. ఏమైంది ఆవిడకి? ఏమిటి మహాలక్ష్మి గారు?